అన్నట్లు ఇరాన్ ఎవరి శరణు కోరని పరిస్థితి. మీరు అన్నట్లు కూడా చివరి వరకు పోరాడతాం, ఎవరికి తలొగ్గే పరిస్థితి లేదన్నట్టు కూడా వాళ్ళు ఉన్నారు. అయితే అమెరికాను ఎదుర్కొనే శక్తి ఇరాన్కి లేని పరిస్థితిలో వాళ్ళు ఏం చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిపోయింది అనుకోవచ్చా? ఇప్పుడు ప్రపంచ చరిత్రను చూసినప్పుడు ఇదే తిరుగులేనటువంటి అమెరికా ఆయుధాల్లోనూ లేదా మిలిటరీలోనూ తిరుగులేనటువంటిది అమెరికా అనేది అందరికీ తెలిసినటువంటిది. కానీ ఇదే అమెరికా వియత్నాం మీద సంవత్సరాల తరబడి దాడి చేసి వియత్నాంని అణచలేక వియత్నాం నుంచి పారిపోయి మిలిటరీతో సహా పారిపోయినటువంటి దృశ్యాలు మనం 50 ఏళ్ల క్రితం చూసాం. ఆ తరువాత ఉగ్రవాదం మీద పోరు పేరుతోటి ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించి ఆఫ్ఘనిస్తాన్లో దాడి చేసి చివరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా అరే బాబు మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళనివ్వండి, మా ఆయుధాలు ఇతర సామాగ్రి అంతా మేము ఇక్కడే వదిలేసి వెళ్తున్నాము, కట్టుబట్టలతోటి మేము వెళ్తున్నాము అని చెప్పేసి పారిపోయినటువంటిది అమెరికా. అందువలన దానికి ఉన్న బలం దాన్ని ఎవరు తక్కువ అంచనా వేయట్లేదు. అదేవిధంగా దానికి ఉన్నటువంటి బలహీనతలు ఏమిటో కూడా ప్రపంచంలో వెల్లడయ్యాయి. అందువలన ఇరాన్ మీద ఏ విధమైనటువంటి దాడికి దిగుతుంది అనేటువంటి దాన్ని బట్టి భవిష్యత్తులో అమెరికా పరిస్థితి ఎలా ఉంటుంది, ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పగలం తప్ప మొత్తం అంతా ఏదో దీంతోటి అణుస్థావరాలని నాశనం చేశారు. చేస్తే ఓకే. ఏమవుతుంది, తర్వాత మళ్ళీ నిర్మించుకుంటారు. గతంలో అణుస్థావరాలు ఇరాన్ దగ్గర ఏమి లేవు కదా, లేకపోయినా కానీ అది నిర్మించుకుంది. అట్లాగే ఇప్పుడు నాశనం చేసినటువంటి స్థావరాలు ఏమైనా ఉంటే మళ్ళా నిర్మించుకుంటుంది. ఇవాళ కాకపోతే 10 ఏళ్ల తర్వాత నిర్మించుకుంటుంది. దానికి ఉన్నటువంటి హక్కుని ఎవరూ కాదనలేం కదా. ఓకే. ప్రతి దేశానికి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకం చేయనటువంటి ప్రతి దేశానికి కూడా అటువంటి హక్కు ఉంది. మన దేశం కూడా అదే విధంగా ఇందిరాగాంధీ హయాంలో, వాజ్పేయి హయాంలో అణ్వస్త్రాలని నిర్మించి పరీక్షించింది. మనకు ఆ హక్కు అది. మనకి ఎట్లా హక్కు ఉందో ఇరాన్కి కూడా అదే హక్కు ఉంటుంది. మధ్యలో మీరు కలిగి ఉండటానికి వీలు లేదని చెప్పడానికి ట్రంప్ ఎవడు, లేకపోతే ఇజ్రాయెల్ ఎవడు, మరొక పశ్చిమ దేశం వాళ్ళకేమో రైతు ఉంది. ఉమ్. అందుకని ఏం జరుగుతుంది అనేది మనం ఊహించి చెప్పలేము. డెఫినెట్ గా మొత్తం సర్వనాశనం చేస్తారని అనుకుందాం. ఎవడో ఒకడే మిగులుతాడు, వాడే మళ్ళా అమెరికాకో లేదా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మళ్ళా తయారవుతాడు. ప్రపంచ చరిత్ర అదే కదా జరిగింది. ఉమ్. అందుకని ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేయాల్సిందే. అంటే ఇంతలా 3 అణు స్థావరాలపై అటాక్ చేసిన తర్వాత శాంతియుతంగా నేను ఉన్నాను, శాంతింపజేస్తున్నాను, నాకు ఇప్పటికీ కూడా ఎన్ని దేశాల మధ్య శాంతిని కుదిర్చినప్పటికీ కూడా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రాదు అంటూ కూడా, నోబెల్ పీస్ అవార్డు రాదు అంటూ కూడా ట్రంప్ మాటల వెనక ఆంతర్యం ఏముందనుకోవచ్చు? ఏముంది, నాకు కనుక శాంతి బహుమతి ఇవ్వకపోతే మీ మీద కూడా బాంబులు వేస్తామని చెప్పేసి నోబెల్ బహుమతి కమిటీని బెదిరించినట్టుగా కనిపిస్తా ఉంది. ఓకే. దుర్మార్గానికి పాల్పడినటువంటి వాడు నోబెల్ శాంతి బహుమతుల మీద కూడా మేము కూడా ఏదో ఒక పేరుతోటి మీ మీద బాంబులు వేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం అంటే ఏం చేస్తారు వాళ్ళు? గతంలో ఇచ్చారు కదా, బరక్ ఒబామాకి ఇచ్చారు. మరి ఓకే. బరక్ ఒబామా అనేవాడు ఏమన్నా తక్కువ చేశాడా? ప్రపంచం మీద యుద్ధాలు చేశాడు కదా. అట్లాంటి వాడికే రక్తం, చేతుల్లో రక్తం అంటినటువంటి వాడికి గతంలో ఇచ్చినటువంటి బహుమతి అంటే మరి ఆ ఇండైరెక్ట్ నోబెల్ వార్నింగ్ కమిటీ ఇచ్చింది. అనుకోవచ్చా? ఇప్పుడు కూడా ఏం చెప్పలేము. ఇప్పుడు నాకు కూడా ఇస్తారా లేదా, లేకపోతే మీ సంగతి చూస్తాననేటువంటి వార్నింగ్ కూడా ఉందేమో దీని వెనకాల. ఉమ్. ట్రంప్ దేనికైనా తెగిస్తున్నప్పుడు నోబెల్ శాంతి కమిటీని ఎందుకు మాత్రం సహిస్తాడు? ఉమ్. ఏమైనా ఈ దుర్మార్గానికి పాల్పడేటువంటి వాడికి తన మన అటువంటి ఏం ఉండదు. తాను కోరుకున్నది తనకు రావాలి, రాకపోయేట్లయితే మీ సంగతి తెలుస్తానని చెప్పేసి ఏమైనా అంటున్నాడేమో. ట్రంప్ మాటలను ఎవరు నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఇది ప్రశ్న. ఓకే. అంటే ట్రంప్తో అటు పాకిస్తాన్కు సంబంధించిన చీఫ్ డిన్నర్ వెనక సీక్రెట్ ఏముంది అంటారు? నోబెల్ సీక్రెట్ ప్రైజ్ ఏముంది, అవార్డుకి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దానికి సీక్రెట్ సంబంధించి ఏముంది, ఆపరేషన్ సింధూర్ సందర్భంగానే మాకు పాకిస్తాన్ కావాలి, భారత్ కావాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే చెప్పాడు. ఆయన నమ్మినటువంటి మన వాళ్ళకే కొంతమందికి మరి ఏం చెప్తారో దేశానికి ఇప్పుడు అర్థం కావట్లేదు. ట్రంప్ స్పష్టంగానే ఉన్నాడు, పాకిస్తాన్తో మేము సంబంధాలు వదులుకోము అని చెప్పాడు. అటువంటి అమెరికా తోటి మనం ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. మన మంత్రులతో వెళ్ళి మేము అక్కడ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నాము అని చెప్పేసి చెప్తున్నారు.
ఆ వాణిజ్య ఒప్పందం ఏం కుదుర్చుకుంటారు? భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం లేదా ఇతర పారిశ్రామిక వాణిజ్య ప్రయోజనాలన్నింటినీ కూడా తాకట్టు పెడతారా? ఏం చేస్తారు? ఏమిటనేటువంటిది మనకి ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ వస్తున్నటువంటి వార్తలన్నీ ఏమి వస్తున్నాయి? వార్తలు వాటి స్వభావం ఏంటంటే అమెరికా ఒత్తిడికి లొంగి ఏదో ఒక ఒప్పందం చేసుకోవడానికి భారత్ సిద్ధపడతా ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది ఓకే. నిజమా? కాదా? అనేటువంటిది ఆ ఒప్పందం వివరాలు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం. ఓకే. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ విషయానికి వస్తే వాటి మధ్య యుద్ధానికి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నాడో నాకు తెలుసు అంటూ కూడా ట్రంప్ చేసిన ప్రకటనను ఏ విధంగా చూడాలంటారు? డెఫినెట్ గా. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి ఈ 10 రోజుల పోర్‌ని చూసినప్పుడు వాళ్ళు ఊహించిన విధంగా ఇరాన్ క్షిపణులు ఏమీ చేయలేవు ఇజ్రాయెల్‌ని అనేటువంటి భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఆ ఇజ్రాయెల్‌కి కల్పించినటువంటి రక్షణ ఐరన్ డోమ్ అనేటువంటి దాన్ని కూడా బద్దలు చేసి అనేక నగరాల మీద ఇరాన్ క్షిపణులు వేసింది. దాని గురించినటువంటి సమగ్రమైనటువంటి వార్తలు నిజంగా ఎంత నష్టం జరిగింది ఏమిటనేటువంటిది మనకి పశ్చిమ దేశాల మీడియా ఎక్కడ మనకి ఇవ్వట్లేదు. అందువలన ఆ ఆ కారణంగానే నేను అనుకోవటం అయితే ఆ విధమైనటువంటి దాడులు కనుక చేసేట్లయితే ఇరాను, ఇజ్రాయెల్ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంది. రోజుకి దాదాపు $3,000 కోట్ల మేరకు అది ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. యుద్ధం కొనసాగితే మరి ఆ ఆర్థిక పరిస్థితి తట్టుకుంటుందా లేదా? అందుకనే తట్టుకునేటువంటి అవకాశం లేదు. రెండోది ఇరాన్ క్షిపణులు కూడా ఇంకా దాని దగ్గర క్షిపణులు ఉన్నాయి. అది దాడి కొనసాగించేట్లయితే ఒకవేళ ఇజ్రాయెల్ విపత్కరమైనటువంటి పరిస్థితిలో పడితే పోయేది అమెరికా పరువు. అందుకనే బహుశా ఇప్పుడు బంకర్ బ్లాస్టర్ బాంబులతోటి అమెరికా దాడి చేసినట్లుగా కనిపిస్తా ఉంది. అందుకని ఏం జరుగుతుంది అనేటువంటిది యుద్ధంలో ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పలేము. అందులోనూ ట్రంప్ చేసేటువంటి ప్రకటనల గురించి ఎవరు ఎలాంటి నిర్ధారణలకు రానవసరం లేదు, రాకూడదు అనేది కూడా నా అభిప్రాయం. ఓకే. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు చెప్పిన విధానంగా మనం కనుక చూసినట్లయితే అమెరికా ఇంటర్ఫిరెన్స్ ను ప్రపంచ దేశాలు ఖండిస్తున్న పరిస్థితి. మరి అమెరికా ముందు ఇజ్రాయెల్, ఇరాన్ కు మధ్య యుద్ధానికి సంబంధించి దాడులు చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇంతటితో శాంతియుతంగా వ్యవహరిస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి.